పెద్దపల్లి జిల్లాలో విషాదకర ఘటన జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం 3 ఏళ్ళు ఆ పాపకి. సో ఆ పాపని చంపి ఆ తర్వాత తల్లి కూడా ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయిన పరిస్థితి. సో ఈ మధ్య కాలంలో అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొల్లలుగా జరుగుతున్నాయి. అంటే రోజుకి 2, 3 ఇట్లాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే పెద్దపల్లి జిల్లాలో టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి ఈ ఈమె కావచ్చు, ఆ తర్వాత వీళ్ళ కూతురు 3 ఏళ్ల కూతురు, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి కూతురికి. మరి కూతుర్ని గొంతు నులిమి చంపిన తర్వాత తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తోంది. భర్త ఎల్ఐసి అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు, జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు అక్కడే. మరి ఆయన లేనటువంటి సమయంలో ఇప్పుడు ఈ 3 ఏళ్ల కూతుర్ని చంపి ఆ తర్వాత తల్లి ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ కేసులో ఏం జరిగింది, మరి భర్త వేధింపులా లేకపోతే ఇంకేదైనా కారణం అనే కోణంలో అన్ని కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. కానీ భర్త లేనటువంటి సమయంలో ఇప్పుడు ఈమె ఆ తర్వాత వాళ్ళ కూతుర్ని గొంతు నులిమి చంపేసింది. కాబట్టి ఈ కేసులో ఫస్ట్ అనుమానం ఎవరి మీద ఉంటుంది అంటే భర్త మీదే ఉంటుంది. మరి భర్తకు సంబంధించి పూర్తిగా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, అత్తమామలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. కానీ చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లల్ని తల్లులు చంపుతున్న సందర్భాలు అయితే ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే గొంతు నిలిమి చంపుతున్నారు, లేదంటే మొన్న మనకు తెలుసు పూర్తిగా అమీన్పూర్ కి సంబంధించిన ఇష్యూ, 3 పిల్లల్ని తల్లి చంపేసినటువంటి సిచ్యువేషన్. అదైతే ఎవరు కూడా ఇప్పటికీ కూడా మర్చిపోవట్లేదు. అట్లాగే మొన్న రీసెంట్లీ కూడా ఒక తండ్రి 2 పిల్లల్ని బకెట్ నీళ్ళల్లో వాళ్ళ తలలు ముంచేసి కాళ్ళు చేతులు కట్టేసి చంపేసినటువంటి సందర్భం. ఇట్లా రకరకాలుగా ఎన్ని కేసెస్ చూసినా సరే పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా తల్లిదండ్రులే ఏకంగా మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు కానీ వాళ్ళే చంపుకుంటున్న సందర్భాలు అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి. కనికరం లేకుండా కనీసం కన్న పిల్లలు వాళ్ళని ఎట్లా చంపాలనుకుంటున్నారో ఏంటో, అసలు ఎందుకు ఇట్లా తయారయ్యారో, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో అనేది చాలా మంది సైకియాట్రిస్టులు కూడా చాలా మటుకి మాట్లాడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. మరి రకరకాల రీజన్స్ కావచ్చు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మరి ఇట్లా చనిపోవడం, చంపడం అనేది చాలా పెద్ద ఎత్తున కేసెస్ అయితే నమోదవుతున్నాయి. ఏం ప్రభావం, ఇంత క్విక్గా డిసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు, కనీసం అంతకంటే ముందు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీలో కూర్చొని పెద్దల సమక్షంలో తల్లిదండ్రులు, అటు అత్తమామల సమక్షంలో కూర్చొని, పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే వాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో అవన్నీ ఎక్కడ కూడా చాలా అంటే చాలా తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరిది వాళ్ళు మొబైళ్లలో మునిగిపోవడం, మనుషులతో మనుషులు కాంటాక్ట్ అవ్వడమే తగ్గిపోవడం, ఇట్లా అన్ని కారణాలు కావచ్చు, ఇవన్నీ ఇష్యూస్కి కారణాలుగా కనిపిస్తున్నాయి అనేటువంటి మాట కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ పెద్దపల్లి జిల్లాలో టీచర్స్ కాలనీలో ఇప్పుడు కేవలం 3 సంవత్సరాలు ఉన్నటువంటి పాపను తల్లే ఏకంగా చంపేసింది. ఆ తర్వాత ఉరి వేసుకొని చనిపోయిన సందర్భం అయితే కనిపిస్తోంది.